ఆ విధంగా చేయటం అవసరం. ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబాలు తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో ఉండి పిల్లలకు నేర్పినటువంటి కుటుంబాలకు అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మరి దేవుని మహిమ కోసం వారు బ్రతకగలుగుతారు. దేవుని ఆశీర్వాదం వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మరి మనం ఈ వరుసగా చదువుకుంటున్నాం గ్రంథం. వరుసగా ఒక్కొక్క పాఠం జాగ్రత్తగా పరిశీలన చేయటానికి నాకు సమయం లేదు. నా దినాలు దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది. అందుకని నేను మొదటి నుంచి ఒక్కొక్క పుస్తకం చెప్తున్నాను. ఇవి మీరు అందరూ అవగాహన చేసుకోవాలి. నేను చెప్పిందేమో ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకున్నట్టయితే మీకు బాగా తెలుస్తాయి. చదవకపోయినట్టయితే తెలియవు, చాలా సందేహాలు వస్తాయి. వెంటనే చదువుకుంటే చెప్పింది అలా వెంటనే చదువుకుంటూ వెళితే చక్కగా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆదికాండం ప్రారంభాల పుస్తకం అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఒక వారం వస్తున్నారు, కొంతమంది మరో వారం వస్తున్నారు. మరి ఇద్దరు మేనేజ్ మేడం మూడో వారం ఇంకొక కొంతమంది వస్తున్నారు. అందుచేత అందరూ ఇవి అర్థం చేసుకోవాలి. ఇవేమో 4 వారాలు అయ్యేసరికి ఇవి జ్ఞాపకం ఉండాలి మీకు. ఏమిటి దేని గురించి చదువుకున్నాం అన్నది. ఆదికాండం ఆరంభాల పుస్తకం అని చెప్పుకున్నాం. అక్కడ ప్రతిదానికి కూడా ఆరంభం. సృష్టికి ఆరంభం అక్కడే, మనుషుడికి ఆరంభం అక్కడే, మరి రాత్రి పగలకి ఆరంభం అక్కడే, మానవుని యొక్క పతనానికి ఆరంభం అక్కడే. మరి మానవుడు మరలా రక్షణ పొందడానికి, పాప విమోచనం పొందడానికి ఏ విధంగానూ అక్కడే తెలియజేయబడింది. దేవుడు తాను అక్కడే బయలుపరుచుకున్నాడు. అందుచేత ఇది ఆరంభాల పుస్తకం. తర్వాత మరి నిర్గమకాండంలోకి వస్తే దాస్యంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు మార్గం చూపించాడు. ఆ మార్గం అంతలోనూ ఆయన సహాయం చేశాడు. అక్కడ మనం దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మరి మనం పాప విమోచనం పొందితే ఆ పాప దాస్యం నుంచి ఏ విధంగా విడుదల పొందాలి, ఏ విధంగా విడుదల పొందుతాం. పాపదాస్యం నుంచి విడుదల పొందిన తర్వాతను ఆ మార్గం చూపించారు. పస్కా పండుగ చూపించారు. మరి ఆ ప్రభు ద్వారాగానే ఆ మార్గం, ప్రభు వారు రక్తం చెందించిన దాని వలనే మనకేమో రక్షణ భాగ్యం కలిగింది. ఆ ప్రభు వారి మీద ఆధారపడిన వారికి అందరికీ రక్షణ, లేని వాళ్ళకి ఆ రక్షణ లేదు. తర్వాత మరి లేవికా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా పరిశుద్ధతలో ముందుకు సాగాలి. లేవికాండం అంతా కూడా పరిశుద్ధత గురించే ఉంది. పరిశుద్ధులైనటువంటి లేవీయుల గురించి, లేవీయులు ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి ఆ గ్రంథం అంతట్లోనూ కూడా, లేవీకాండం అంతట్లోనూ కూడా ఉంది. మరి లేవీకాండం ద్వారాగా మనమేమో పరిశుద్ధతలో ముందుకు సాగడం ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగానూ అది తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. తర్వాత లేవీకాండం తర్వాత సంఖ్యాకాండం ఉంది. సంఖ్యాకాండం అంతా కూడా సందేహాలు, ప్రశ్నలు, సమాధానాలు, మరి శోధనలు, బాధలు, శోధన నుంచి విడుదల, మరలా పరీక్షలు. ఈ విధంగా గ్రంథం అంతా కూడా, అంటే ఇదంతా కూడా ఈ సంఖ్యాకాండం అంతా కూడా ఎందుకంటే ముందు జరగబోయేటటువంటి ప్రయాణానికి, ముందు చేయబోయేటటువంటి యుద్ధాలకి మరి ఇక్కడేమో ప్రిపరేషన్, సిద్ధపాటు. అందుచేత సందేహాలు, సిద్ధపాటు దీనిలో ఉన్నాయి. తర్వాత యెహోషువ గ్రంథం వరకు వస్తే యెహోషువ ద్వారాగా మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దత్త దేశాన్ని వీరు స్వతంత్రించుకోవటం దేవుని ఏర్పాటు అయింది. మోషే అహరోనుల పని అయిపోయింది. మరి వాళ్ళేమో ఇంకా చేయలేరు. తర్వాత ఏమో ఈ ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయట పెట్టినటువంటి దాస్యంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి జనాంగంలో మరి 20 సంవత్సరాలు దాటినటువంటి వారు ఏ ఒక్కరు కూడా మిగలేదు. అక్కడ ఏ ఒక్కరు మిగలేదు. అందుచేత ఈ ద్వితీయోపదేశ కాండంలో అన్ని విషయాలు కూడా మరలా వివరించారు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పింది ఏమిటంటే అందరికీ కూడా మొదటి నుంచి చెప్పిన విషయాలన్నీ మరలా మోషే వివరణ ఇచ్చాడు అక్కడ. తర్వాత యెహోషువ గ్రంథంలోకి వస్తే యెహోషువను మరి దేవుడు సిద్ధపరుచుకున్నాడు అక్కడికి వెళ్ళటానికి. యెహోషువ మోషే సేవకుడిగానే ఉన్నాడు. మోషే బ్రతికినంతకాలం కూడా సేవకుడిగానే ఉండాలి. యవనస్తులు అది నేర్చుకోవాలి. సేవకులు అనుకోవటం నేర్చుకోవాలి. సేవకుడు అని అందరూ ఎవరు, నేను బిషప్ని అంటారు, నేను పాస్టర్ని అంటారు, నేను ఇంకోటి దైవజనుడిని అంటారు. ఆ ఆర్భాటాలు ఎందుకు మనకి?
దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి ఏర్పడ్డది అవసరం లేదు. మరి నేను ప్రెసిడెంట్ని అంటాడు ఇంకొకడు. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. దైవ సేవకుడిగా ఉంటే దాని ప్రయోజనం మనం పొందుతాం, ఆశీర్వాదం మనం పొందుతాం. మోషే సేవకుడిగానే యెహోషువ ఉన్నాడు. మోషే ఉన్నంతకాలం కూడా యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత అక్కడ ఐగుప్తు దేశంలో బయలుదేరి వచ్చినటువంటి వారిని మోషే కాలేబులు తప్ప మిగిలినటువంటి వారిని అందరినీ కూడా, ఈ 20 సంవత్సరాలు దాటినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు నిర్మూలించాడు. ఆ అరణ్యంలోనే వారందరూ కూడా రాలిపోవాలి అన్న దేవుని సంకల్పం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడేమో క్రొత్త తరం. అవి అయినా సరే యెహోషువ వీరిని నడిపించాడు. నడిపించిన తర్వాతనేమో వీరు ఆ భూభాగం అంతటిని కూడా చూశారు. అక్కడ కొన్ని యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల తర్వాతనేమో మరి యెహోషువ వృద్ధుడైపోయాడు. సంపూర్ణంగా వీరికి స్వాధీనంలోకి రాలేదు. శత్రువులను అక్కడక్కడ ఉంచాడు దేవుడు. ఎందుకు అని అంటే అది వీరి నిర్లక్ష్యం ఫలితం కావచ్చు, లేకపోతే దేవుడు వీరికి యుద్ధాల గురించి, శోధనల గురించి, బాధల గురించి ఇంకా తర్ఫీదు ఇవ్వటం కోసం కావచ్చు. మొత్తానికి ఎలాగైతే అన్ని చోట్ల కూడా విరోధులు ఉన్నారు. అక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి 17 రకాలు కొండ జాతులు వాళ్ళు ఉన్నారు, తెగలు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ముఖ్యంగా ఫిలిప్పీయులు, ఫిలిష్తీయులు, అమ్మోనీయులు వీరు ఎప్పుడు కూడా తగుకు సిద్ధంగానే ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మరి వీళ్ళతో యుద్ధాలు చేయాలి. యెహోషువ వృద్ధుడైపోయాడు. వాళ్ళకి అందరికీ కూడా పంచిపెట్టేశాడు భూభాగాన్ని. స్వాధీనం చేసుకున్నారు, పంచిపెట్టేశారు, శత్రువులు మిగిలారు. అందుచేత ఏమో వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసిపోయి విగ్రహారాధన చేస్తారని యెహోషువకు ముందు తెలుసును. అందుకనే ఆయన దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన చెప్పాడు ఏమిటంటే, మీరేం చేసినా సరే, మీరు నది అవతల ఉన్నటువంటి విగ్రహారాధనకు వెళ్ళినా సరే, మరి లేకపోతేనేమో మన జనంతో కూడి భక్తి శ్రద్ధలతో మనల్ని ఐగుప్తు దేశం నుంచి మరి తీసుకొచ్చి జోర్దాన్ దాటించి ఆశ్చర్యకరంగా యెరూషలేము ప్రాకారాలను పడగొట్టి మనకి ఈ భూభాగం అంతటిని కూడా ఇచ్చాడు. ఈ దేవుని మీరు ఆరాధిస్తారో లేకపోతే విగ్రహాలను మీరు ఆరాధించుకుంటారో మీ కర్మది. మీరు ఏం చేసినా కూడా నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తాం అని అక్కడ చెప్పాడు. తర్వాత మరి ఏమిటది, జడ్జెస్ది న్యాయాధిపతులు అని అన్నారు. న్యాయాధిపతులు అంటే మరి ఇప్పటిలాగా జడ్జి గారు అక్కడ కూర్చోవటం, మరి అక్కడేమో కోర్టులు అందరూ కూర్చోవటం, నేరస్తుని బోన్లో పెట్టడం, మరి ఈ పద్ధతి కాదు. ఈ జడ్జి గారికి ముందరేమో బంట్రోతు నడవటం, మరి ఈ పద్ధతి కాదు. అక్కడ న్యాయాధిపతి అన్నటువంటి ఆయనేమో రాజుగానే ఉండాలి, నాయకుడిగానే ఉండాలి. అవసరం వచ్చినప్పుడు యుద్ధానికి అతడే ముందు నడిపించాలి, ముందు ఉండి నడిపించాలి. మరి వారికేమో దేవుని సంకల్పాలను కూడా తెలియజేస్తూ ఉండాలి. అంటే ఈ న్యాయాధిపతి అనేటువంటి ఆయన రాజు బాధ్యతలు ఉన్నాయి, మరి న్యాయం తీర్చి బాధ్యతలు ఉన్నాయి. అవి కాకుండా మరి ప్రవక్త బాధ్యతలు ఉన్నాయి, ప్రవచనాలు చెప్పేవారు. ఆ రకంగా మనం ఏది అనేటటువంటి ప్రవక్తను చూసాం. మరి న్యాయాధిపతుల గ్రంథం అయిపోయింది. తర్వాత న్యాయాధిపతుల తర్వాత మరి రూతు గ్రంథం వచ్చింది. రూతు గ్రంథం ద్వారాగా మనం తెలుసుకునేది ఏమిటంటే, రూతు గ్రంథం ద్వారాగా ఆ దేవునికి అందరూ సమానమే. ఈ తెగ, ఆ తెగ, ఈ ఊరు, ఆ ఊరు, ఈ జాతి, ఆ జాతి అని ఏమి లేవు. స్త్రీ పురుషులు అని కూడా లేదు. దేవునికి అందరూ ఎక్కువే. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన చేసిన సృష్టే, ఆయన పోలికడనే మనం తయారు చేశాడు. అంతే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ కావాలనుకుంటున్నాడు, అందరూ రక్షణ పొందాలనుకుంటున్నాడు. అందరూ కూడా పాప విమోచన పొంది ఆయన సన్నిధిలో బ్రతకాలనే, శాశ్వత కాలం బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆ సత్యాన్ని ఇక్కడ రూతు గ్రంథంలో చూపించారు. రూత్ ఏమో అన్య స్త్రీ అయినప్పటికీ కూడా, అన్య జనాంగం నుంచి వచ్చినప్పటికీ కూడా మరి వివాహ బంధానికి కట్టుబడింది. అత్త కుటుంబంతోనే ఉంటానంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వెళ్తాను,
నువ్వు ఎక్కడే వాసం చేస్తావు, నేను అక్కడనే వాసం చేస్తాను. మరి నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావు, ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీతో పాటు ఉంటాను అని వచ్చింది. అందుచేత ఆమె కలిగినటువంటి భక్తి శ్రద్ధను బట్టి, విశ్వాసాన్ని బట్టి, కృతజ్ఞత భావాన్ని బట్టి దేవుడు ఆమెను బహుగా ఆశీర్వదించాడు. ఆ విధవరాలైనప్పటికీ కూడా చక్కటి భర్తనిచ్చాడు. మరి ఆమెనేమో దేవుడు ప్రేమించాడు గనక, గౌరవించాడు గనక ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం దేవుడు ఇచ్చాడు. ఏమిటంటే ప్రభు వారి జన్మ వృత్తాంతంలో, జీనియాలజీలో, వంశవాడిలో ఆమె పేరు కూడా, రూత్ పేరు కూడా ఉంటుంది. అందుచేత ఈ గ్రంథాల గురించి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో సమూయేలు ప్రవక్త, ఈ న్యాయాధిపతుల కాలం దగ్గర నుంచి, ఆరంభం నుంచి, సృష్టి ఆరంభం నుంచి దేవుడే పరిపాలన చేస్తున్నాడు. ప్రవక్తల ద్వారాగాను, న్యాయాధిపతుల ద్వారాగాను, ఇంకొకరి ద్వారాగాను మధ్యవర్తులు ఉంటున్నారు. కానీ దేవుడే పరిపాలన చేస్తున్నాడు, ప్రజల మీద ఆధిపత్యం చేస్తున్నాడు. న్యాయాధిపతుల కాలం అంతటిలో కూడా దేవుని ఏర్పాటు ఇది అని ప్రవచనం చెప్పి వాళ్ళు ఆ ప్రకారంగా వీళ్ళని నడిపించారు. అందుకనే చెప్పుకున్నాం, న్యాయాధిపతులు అంటే ఏలుకలు వారే, మరి న్యాయాన్ని నిర్ధారించేటటువంటి న్యాయాధిపతులు వారే, ప్రవచనం చెప్పేటటువంటి ప్రవక్తలు కూడా వారే. మరి అవసరం వచ్చినప్పుడు యుద్ధానికి ముందుండి రాజులాగా నడిపించేవారు వారు. అంటే దేవుడు పరిపాలనలో ఉన్నాము, న్యాయాధిపతులు పాలిస్తున్నారు. న్యాయాధిపతులు దేవునికి మరి మధ్యవర్తులుగా మన మీద ఆధిపత్యం చేస్తున్నారు. మానవ వారికి లోపడాలి. ఇది పద్ధతి, ఇది క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. థియోక్రసీ అన్నారు దీన్ని. అంటే దేవుని పరిపాలనే, దేవుడు ప్రత్యక్షంగా దేవుని పాలన ఇది. దేవుడు కింద పనివాళ్ళు ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఆ పరిచారకులే ఈ ప్రవక్తలు, ఈ న్యాయాధిపతులను. మరి ఆ విధంగా అంతవరకు జరిగింది. ఈ సమూయేలు ఈ మొదటి సమూయేలు గ్రంథంలో వరకు వచ్చాం. మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఏలి యాజకుడిగా ఉన్నాడు, ఆయన ప్రవక్త. మరి తర్వాత ఏమో సమూయేలు వచ్చాడు. సమూయేలు ఏలికి శిష్యుడిగానే పెరిగాడు. అది అర్థం చేసుకోవాలి సేవకులు. సమూయేలు మరి ఏలి ఉన్నంతకాలం కూడా సమూయేలు ప్రవక్తగా తను బయలుపరచుకోలేదు. ఆయన సమూయేలు ఏలి ఉన్నంతకాలం కూడా ఏలి దగ్గర సేవకుడిగానే ఉన్నాడు. మరి ఆ భావన మనలో ఉన్నట్టయితే మనం దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. సేవకులైనా సరే, మరి సంఘ పెద్దలైనా సరే, మరి ఎవరైనా సరే, నేను దేవుని సేవకుడిని అన్నట్టుగానే ఉండాలి. నేను బిషప్ని, నేనేమో ప్రవక్తని, రకరకాల పేర్లు, నేను అపోస్తలుని అంటున్నారు మరి కొంతమంది. రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లు మనం పెట్టుకోవటం వల్ల ఏమి ప్రయోజనం లేదు, దేవుడు పెట్టాలి. అందుచేత సేవకుడుగా ఉండటమే మరి ప్రయోజనకరం విశ్వాసికి. ఇక్కడ మరి సమూయేలు కాలంలో, సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం వచ్చేసరికి సమూయేలు వెళ్ళిపోయాడు. సమూయేలు కాలంలో మరి సౌలుని, మొట్టమొదటి సౌలుని దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వినపడుతుందండి వెనక్కి, అందరికి వినపడుతుందా? సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని రాజుగా అభిషేకం చేయమన్నాడు. అంటే ముందు చెప్పాడు. సమూయేలు బాధపడ్డాడు, వీడు రాజు కావాలని అంటున్నారు, రాజు ఎందుకో? మేము అన్యజనుల మధ్యలో దేవుని ప్రజలుగా మేము ఉండాలి. అన్యజనుల నుంచి మేము ప్రత్యేకపడి ఉండాలి. యథార్థత్వం, మేము పరిశుద్ధత్వం ఉండాలి. విగ్రహారాధనకు మేము దూరంగా ఉండాలి. అంచేత అన్యజనులతో తెగతెంపులు చేసుకోవాలి. మేమేమో దేవుని రాజ్యంగానే మేము ఉండాలి. మరి లోక సంబంధమైనటువంటి మనుషుల రాజ్యం కాదు, దేవుని రాజ్యంగానే మేము ఉండాలి. అలాంటిది వీడు రాజు కావాలి అని అడుగుతున్నారు, ఏమిటి ప్రభువా అని ఇతడు బాధపడ్డాడు. సమూయేలు బాధపడినప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే, వారు నిన్ను కాదంటున్నదో నన్నే కాదా అంటారు. అందుచేత నువ్వు వద్దా అంటున్నారు. నన్ను వారి పాలన చేయటానికి, వారి మీద పాలన చేయటానికి నువ్వు వద్దు, మాకు అన్యజనులాగా రాజు కావాలి అంటున్నారు. అందుచేత నువ్వు పని చేయి, వారు నిన్ను వద్దనటం లేదు, నన్నే వద్దా అంటున్నారు. అందుచేత నువ్వు బాధపడకు, నువ్వు చెప్పు అన్ని విషయాలు. రాజు వచ్చినట్టయితే ఎటువంటి శ్రమలు ఉంటాయి, రాజు వచ్చినట్టయితే
ఎటువంటి శోధనలు ఉంటాయి. రాజు వచ్చినట్టయితే మీ ఆస్తిపోతలను ఏ విధంగా లాక్కుంటాడు, రాజు వచ్చినట్టయితే మీ పిల్లల్ని ఆడపిల్లల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, మగపిల్లల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, మీ పంటలు ఏ విధంగా తీసుకుంటారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పినా సరే వాళ్ళు రాజు కావాలంటారు. కావాలన్నప్పుడు నువ్వు సౌలుని అభిషిక్తుడిగా చెయ్యి అని అంటారు. సౌలు ఆరంభంలో చాలా విధేయత్వం ఉన్నాడు, చాలా భయభక్తులతో ఉన్నాడు. తాను ఎక్కడా ప్రకటించుకోలేదు. సౌలుకు తెలిసింది, సమూయేలు అభిషేకించాడు, సౌలు తెలిసింది కానీ రాజునని, కానీ ఎక్కడా తాను ప్రకటించుకోలేదు. నలుగురిలోకి రావటానికే సిగ్గుపడేటటువంటి మరి నైజం అన్నటువంటి వాడు సౌలు. అటువంటి వాడు కొంతకాలం అయిన తర్వాతను గర్వం పెంచుకున్నాడు, అతిశయపడ్డాడు నేను రాజునని. మరి ఆధిపత్యం వచ్చేసరికి గర్వం పెరుగుతుంది. ఆ గర్వం పెరిగినప్పుడు గర్వము నాశనానికి ముందు నడుస్తుంది అంటున్నారు దైవ గ్రంథం చెబుతుంది. ఈ సౌలు ఎప్పుడైతే గర్వం వచ్చిందో, సౌలుకి వాస్తవానికి సహాయం చేసినటువంటి వాడు దావీదు. 2 యుద్ధాల్లో ఆయన సహాయం చేశాడు. ఒక యుద్ధంలో యోనాతాను సహాయం చేశాడు. కానీ వాళ్ళిద్దరి మీద కూడా రాజుకి కోపం. యోనాతాను కుమారుడైనటువంటి యోనాతాను మీద కోపం. యోనాతాను ఏది చెప్పిన వెండు. మరి దావీదు సేవకుడైనటువంటి దావీదు మీద అసూయ, అతడు బలవంతుడు అని అతన్ని చంపేయాలి అని అసూయ. అసూయ ద్వేషం హృదయంలో ఉన్నట్టయితే నన్ను నేనే దహించుకుంటాను. ఎవరు చేయక్కర్లేదు. నేను అసూయ ద్వేషాలు మరి ఆగ్రహావేశాలు ఇవి హృదయంలో ఉన్నట్టయితే నాకే నష్టం, ఇతరులకు కాదు, ఎవరికి వారికే. ఆ విధంగా ఉన్నట్టయితే అందుచేత అందరితోనూ సమాధానం కోరుకోవాలి, యథార్థతో బ్రతకాలి, విధేయతతో బ్రతకాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదింపడతాం. దావీదు ఆ విధంగానే ఉన్నాడు. సౌలు ఏమి చేసినా సరే, ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, దావీదుకి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మరి సౌలుకి హాని చేయటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. కారణం ఏమిటి అని అంటే, సౌలు రాజు, దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వాడు, ఆయన గౌరవించాలి అని అనుకున్నాడు. చివరి వరకు ఆ విధంగానే ఉన్నాడు. తర్వాత 31వ అధ్యాయం వచ్చేసరికి, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం వచ్చేసరికి మరి సౌలు యోనాతాను ఇరువురు కూడా చనిపోయారు. ఆఖరిలో ఇరువురు కూడా చనిపోయారు. వారు ఇరువురు కూడా లేరు. వారిని బట్టి మరి 2వ సమూయేలు గ్రంథంలో వారిని బట్టి దుఃఖిస్తాడు, సంతాపడతాడు. వారి మరణ వార్త వినగానే మరి దావీదు కుటుంబం అంతా, దావీదు చుట్టూ ఉండేటువంటి పనివారంతా ఆ దినం అంతటా కూడా మరి సంతాపం తెలియజేశారు. ఏడుస్తూనే ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. రాత్రి అయ్యేదాకా వారు ఏమీ అక్కడ కూర్చొని చోట నుంచి రావలేదు, ఏ ఆహారం స్వీకరించలేదు అనే దైవ గ్రంథం చెప్తుంది. మరి తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ ఉన్నాడు. తర్వాతనేమో సమూయేలు ఉన్నాడు. సమూయేలు రాజుగా సౌలును అభిషేక్తుడిగా చేశాడు. తర్వాత దావీదును కూడా అభిషేకించాడు. దావీదే రాజు అని తెలుసును, దావీదుకు తెలుసు, సౌలుకి తెలుసు. సౌలు సంహరించడానికి ప్రయత్నాలు మానలేదు. దావీదేమో అధికారం మరి తీసుకోవటానికి ప్రయత్నం చేయలేదు. సౌలు ఉన్నాడు, ఉండనేమని ఊరుకున్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు, దావీదును హెచ్చించాడు. మరి 2వ సమూయేలు గ్రంథంలో దావీదునేమో పూర్తి రాజ్యం మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మరి దావీదు చివరి వరకు ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో చివరి వరకు ఉన్నాడు. మరి తర్వాత రాజుల గ్రంథం ఆరంభమైంది. ఈ రాజులు అని అంటే అది ఆ పేరులోనే మనకు తెలుస్తుంది, టైటిల్లోనే మనకు తెలుస్తుంది ఏమిటి ఇది దైవ గ్రంథం, ఇదేమో రాజుల గురించి చెప్పబడినటువంటి గ్రంథం. రాజుల గ్రంథం. మరి రాజుల గ్రంథం అంతా కూడా ఒకటే గ్రంథం. రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, తర్వాత సమూయేలు గ్రంథం, 3 కూడా ఏక పుస్తకాలే అవి. మొట్టమొదటి హెబ్రీ భాషలో, హెబ్రీ భాషలో రాయబడినప్పుడు అప్పుడు హెబ్రీ భాష ఎక్కువగా వాడకంలో ఉంది. తర్వాత కాలంలో రోమ భాష వచ్చింది.
రోమా భాష కూడా దాని ప్రభావం తగ్గిపోయింది. తర్వాత గ్రీకు భాష ప్రపంచ భాషగా మారింది ఒక స్టేజ్లో. ఆ సమయంలో మరి గ్రీకు భాషలోకి దీన్ని అనువదించినట్టయితే ఎక్కువ మందికి ఉపయోగపడద్ది అని ఆలోచించి అప్పుడేమో 70 మంది కూర్చుని పండితులైనటువంటి వాళ్ళు 70 మంది కూర్చుని ఆ హెబ్రీ భాష గ్రీకు భాష వచ్చినటువంటి వాళ్ళు, బైబిల్ ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కూర్చుని ఈ గ్రీకు భాషలోకి మార్చారు పాత నిబంధన గ్రంథం అంతటిని. దీన్ని సెప్టూజియంట్ అన్నారు. సెప్టా అంటే 70 మంది అని. ఈ 70 మంది తయారు చేసినటువంటి గ్రీకు బైబిల్ని సెప్టూజియంట్ అని అన్నారు. మరి ఆ విధంగా అప్పుడు వారేమో హెబ్రీ భాషలో ఆదిమ గ్రంథం ఉన్నప్పుడు దానిలోనేమో మరి పారాగ్రాఫుల విభజన లేదు, తర్వాత ఏమో చాప్టర్ల విభజన లేదు, అధ్యాయాల విభజన లేదు. అందుకని వారేమో ఈ విభజనలన్నీ ఎక్కడ చేయాలో అక్కడ చేసి ఏ విధంగా మరి ఉండాలో ఆ విధంగా చేసి తర్వాతనేమో ఇప్పుడు ఈ రెండు భాగాలు చేశారు. ఒకటి భాగం అయితే వాల్యూమ్ పెద్దదవుతుంది అని 2 భాగాలుగా దీన్ని చేశారు. ఈ సమూయేలు గ్రంథం ఆ విధంగానే, రాజుల గ్రంథం ఆ విధంగానే, దినవృత్తాంతాల గ్రంథం కూడా ఆ విధంగానే. ఈ రాజుల గ్రంథంలో మరి ఇజ్రాయెల్ దేశం అంతా సమైక్యంగా ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ముగ్గురు. ఎవరంటే మరి సౌలు ఉన్నాడు, తర్వాత దావీదు ఉన్నాడు, తర్వాత ఏమో సొలొమోను. దావీదు 40 సంవత్సరాలు 6 మాసాలు పరిపాలన చేశాడు. సౌలు మరి సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి ఆ విధంగా ఉంది. ఈ రాజు గ్రంథం మొట్టమొదటి విభజన చేసుకున్నట్టయితే మొట్టమొదటి 16 అధ్యాయాల్లోనూ మరి సొలొమోను యొక్క వైభవం ఉంటుంది, సొలొమోను యొక్క విధేయత ఉంటుంది, సొలొమోను యొక్క యథార్థత ఉంటుంది, సొలొమోనుకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, సొలొమోను యొక్క అభివృద్ధి ఉంటుంది. మరి ఆ వైభవం అంతా కూడా అక్కడ కనపడుతుంది మొదటి 11 అధ్యాయాలు. తర్వాత 12వ అధ్యాయం దగ్గర నుంచి 16వ అధ్యాయం వరకు మరి సౌలు మరి ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు, పతనం, సౌలు యొక్క పతనం ఉంటుంది. తర్వాత ఏమో రాజ్యం విభజన కూడా ఉంటుంది. ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలుగా విభజింపబడుద్ది. మరి ఆ విధంగా ఈ గ్రంథం అంతా కూడా నడిచింది. మరి ఇది ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు అన్నటువంటి వాటిలో పెడితే అవి వివాదాలకి తావుదీస్తాయి. చెప్పడం 560వ సంవత్సరం బీసీ నుంచి, అంటే క్రీస్తు ప్రభు వారు రాకకు ముందు నుంచి 540వ సంవత్సరం బీసీ వరకు, అంటే క్రీస్తు ప్రభు వారు రాకకు ముందుగా ఈ మధ్యకాలంలో రాశారు అని అంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, చారిత్రక ఆధారాలు ఏమి లేవు. తర్వాత ఇర్మియా ప్రవక్త దీన్ని రాశాడు అని అంటారు. మరి సమూయేలు గ్రంథం ఏమో మొట్టమొదట సమూయేలు కొంతవరకు రాశాడు. సమూయేలు 24 అధ్యాయాలు అయ్యేసరికి సమూయేలు లేడు ఇంకా. అంచారు తర్వాత ఏమో నాతాను, మరి ఇంకొక ఆయన ఎవరు రాశారు అని అన్నారు. నాతాను ఇంకో పేరు గత వారం చెప్పాను, జ్ఞాపకం ఉందా? గత వారంలో చెప్పాను. సమూయేలు, మరి నాతాను, ఇంకొక ప్రవక్త, ముగ్గురు కలిసి ఇవి రాసినట్టుగా ఉంది. సమూయేలు మొదటి గ్రంథంలోనే సమూయేలు లేడు, అందుచేత సమూయేలు రాసింది కొంత భాగమే. తర్వాత భాగంలో ఈ నాతాను మరికొకరు రాశారు ఈ సమూయేలు గ్రంథాలు. తర్వాత ఈ రాజుల గ్రంథము, మరి దినవృత్తాంతాల గ్రంథం, ఇవేమో మళ్ళా వేరు. ఇవి రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి ఈ 2 గ్రంథాలని కూడా మరి ఏరియా రాశాడు అని అంటారు. మరి ఏరియా ఎంతవరకు రాశాడు అన్న దానికి ఆధారాలు ఏమి లేవు. బైబిల్లో ఎటువంటి మెన్షన్ దాని గురించి లేదు. ఎక్కడ కూడా బైబిల్లో ఆ విషయం ఎవరు రాశారు అన్న విషయం చెప్పలేదు. కానీ ఏలియా రాశాడు అని అంటారు. రాసి ఉండకపోవచ్చు, రాసి ఉండవచ్చు, రాసి ఉండకపోవచ్చు, మనకు తెలియదు. తర్వాత సొలొమోను యొక్క వైభవం అంతా కూడా, సొలొమోను దావీదు మహారాజు మరి వృద్ధాప్యంలో ఉన్నాడు, మంచం మీద ఉంటాడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. మరి సొలొమోనే రాజు అని ముందు నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు
మరి ఆదోనియా అనేటటువంటి దావీదు బంధువు, అంటే దావీదు కుమారుడే. ఏ భార్య కుమారుడో అది తెలియదు. సొలొమోనుకు సంబంధించిన వాడు కాదు. మరి సొలొమోను తల్లి బెత్షెబా, నాతాన్ అనేటటువంటి ప్రవక్త ఇరువురు కలిసి రాజు దగ్గరకు వచ్చి, దేవుని ఏర్పాటు ఇది, మన సొలొమోను రాజు అవటమే దేవుని ఏర్పాటు, ఆదోనియా అన్నటువంటి వాడేమో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు, కొంతమంది వాడి పక్షంగా వెళ్ళిపోయారు, మరి ఆదోనియాకి సహాయంగా చాలా మంది వెళ్ళిపోయారు. మరి ఆ అబ్యాతార్ అనేటటువంటి యాజకుడు, వాళ్ళలో ముఖ్యులు ఎవరంటే అబ్యాతార్ అనేటటువంటి యాజకుడు మరి దావీదుకి చాలా సన్నిహితంగా సైన్యాధిపతిగా పనిచేసినటువంటి, మరి దావీదుకి చాలా సన్నిహితంగా మెలిగినటువంటి వాడు, దావీదుకి సహకారిగా ఉన్నటువంటి వాడు. యోవాబు కూడా వాళ్ళతో కలిసిపోయాడు అని తెలుస్తుంది. తెలిసినప్పుడేమో ఈ నాతాను, మరి ప్రవక్త అయినటువంటి నాతాను, బెత్షెబా దావీదుకు చెప్తారు, దేవుటి ముందు సొలొమోను అనుకుంటాం కదా, మరి సొలొమోను కాకుండా ఆదోనియాకి ఇస్తావా రాజ్యం, మరి సొలొమోను చేయాలి కదా అని అడిగినప్పుడు, వాడెవడు సొలొమోనే రాజ్యం చేస్తాడు అని సొలొమోను పిలిపించి అభిషిక్తుడిగా చేశాడు రాజుగా, మొదటి అధ్యాయంలో. తర్వాత మరి తర్వాత భాగంలో వరుసగా ఒక్కొక్క అధ్యాయం చదవటానికి మనకు సమయం ఉండదు. అంచేతను మరి దావీదు యొక్క ఆఖరి మాటలు తర్వాత ఏమో మరి ఈ సొలొమోనును అభిషిక్తుడిగా చేయటం మొదటి 2 అధ్యాయాల్లోనే ఉంటుంది. తర్వాత ఏమో 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి సొలొమోనుకి దేవుడు దర్శనమిస్తాడు. దేవుడు స్వప్నంలో దేవుడు అడుగుతాడు, సొలొమోను పిలిచి అడుగుతాడు, నీకేం కావాలని కోరుకుంటున్నావు? అప్పటికే రాజు అయిపోయాడు. నీకేం కావాలని కోరుకుంటున్నావు? నేనేం సహాయం చేయను, నీకు ఏమి ఆశీర్వాదం ఇవ్వను అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను మరి యథార్థతో ఉన్నాడు, విధేయత్వం ఉన్నాడు, భక్తిశ్రద్ధలతో ఉన్నాడు ఆ క్షణం వరకు. అప్పుడు కోరాడు ఏమిటంటే, నాకేం వద్దు ప్రభువా, ఇంత సువిశాలమైనటువంటి రాజ్యం మీద నాకు ఆధిపత్యం ఇచ్చావు, నాకు సమస్త వైభవం ఇచ్చావు, నాకేమో వద్దు, నాకేమో ఈ రాజ్యాన్ని ఈ ప్రజల్ని పాలించడానికి అవసరమైనటువంటి జ్ఞానం మాత్రం ఇయ్యి అని అడుగుతాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇతన్ని. మరి నువ్వేమి కోరలేదు కనుక, మరి విజయాలు కోరలేదు, ధనధాన్యాలు కోరలేదు, మరి ఏమీ కోరలేదు కనుక నీకేమో మరి నువ్వు కోరినటువంటి జ్ఞానంతో పాటు సమస్త వైభవాన్ని కూడా నేను ఇస్తాను అని దేవుడు చెబుతాడు. మరి ఆ ప్రకారంగానే దేవుడు సమస్త వైభవాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోను యొక్క వైభవాన్ని గురించి మరి చెప్పుకోవటానికి వీల్లేదు, మనలాంటి వాడు చెప్పుకోవటానికి వీలవదు, ఎందుకంటే చూసిన వాళ్ళే వర్ణించలేకపోయారు. మరి అంతటి వైభవాన్ని, అంతటి పేరు ప్రతిష్టల్ని, అంతటి జ్ఞానాన్ని, మరి అంతటి సంపాదన కూడా దేవుడు ఇచ్చాడు. అందరూ కూడా అన్ని రాజ్యాల వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు విని, ఆయన జ్ఞానాన్ని విని, ఆయన తీర్చేటటువంటి తీర్పులను విని మరి ఆయన్ను గౌరవించడం మొదలుపెట్టారు. ఆయన బంగారు, వెండి, మరి ఏది కావాలంటే అదే సమస్తం కూడా ఇవ్వటం, కానుకలు పంపటం మొదలుపెట్టారు. మరి బంగారం, వెండి, సాంబ్రాణి, సుగంధాలు అన్నీ ఆయనకి ఇవ్వటం మొదలుపెట్టారు. మరి ఆయన ఆ విధంగానే ఉన్నాడు. తర్వాత దీనిలో 4వ అధ్యాయం అనుకుంటాను, దానిలో అక్కడ 20 స్త్రీలు వచ్చి కలహించుకుంటూ వచ్చారు న్యాయం చెప్పమని. ఏమిటంటే, ఇద్దరం ఒక ఇంట్లోనే ఉంటున్నాం, మరి నా బిడ్డని ఒక స్త్రీ అంటుంది, నా బిడ్డని ఒక స్త్రీ అంటుంది. అప్పుడేమో మీరు అందరూ వినుంటారు ఈ కథలు బాల్యంలో. మరి అప్పుడేమో దావీదు వింటాడు, సొలొమోను అంతా వింటాడు, రాజు సొలొమోను అంతా వింటాడు. విన్న తర్వాతనేమో ఇద్దరు ఏడుస్తున్నారు, నా బిడ్డ అంటే నా బిడ్డ నాకు ఇచ్చేయమని. అప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే, ఒక సగం భాగం చేసేయండి, సగం సమానంగా చేయండి, చేసి ఒక బిడ్డనేమో మరి ఈ స్త్రీకి, ఒక బిడ్డని ఆ స్త్రీకి ఇవ్వమని అంటాడు. అన్నప్పుడు మరి
నిజమైనటువంటి తల్లి ఏమో ఏడుస్తుంది, మొరపెట్టుకుంటది, రాజా వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఆమె కన్న గడుపు తరుక్కుపోద్ది, ఏడుస్తుంది ఆమె. ఈ రెండో స్త్రీ ఏమో అలాగే చేయండి, నాకు సగం ఇవ్వండి అంటుంది. అంటే నాకు ఉండకూడదు, అవతల వాడికి కూడా ఉండకూడదు అనేటటువంటి స్వభావం. అలాగే ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం ఉండదు. మనం బాగానే ఉండాలి, మనం బాగా ఉండాలి, అవతల వాడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలి, అందరికీ అభివృద్ధి కావాలి అని మనం కోరుకోవాలి. అప్పుడు రాజుగారు ఈ ఈ ఈ కన్నది నిజమైనటువంటి తల్లి ఎవరో ఆమెకే ఆ బిడ్డను అప్పగించాడు. మరి ఇటువంటి తీర్పులు విని అక్కడి నుంచి మరి అందరూ కూడా ప్రస్తుతించడం మొదలుపెట్టారు. సొలొమోను యొక్క జ్ఞానం ఏమిటి, అది దేవుడిచ్చిన జ్ఞానమే కానీ మనుషుల జ్ఞానం కాదు అని అనుకుని ఆయనకేమో కానుకలు, అర్పణలు, రకరకాలు సహాయం చేశారు. మరి సొలొమోనుకి మరి రాజుగా దేవుడు దర్శనం ఇవ్వటానికి ముందు ఏం చేశాడంటే ఈయన 1000 దహన బలులను అర్పించాడు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుని, విజ్ఞాపనలు చేసుకుని 1000 దహన బలులను అర్పించి ఆ రాత్రి ఏమో మరి దేవునికి చేయిద్దాం అనుకున్న చేశాను అని సంతోషంగా నిద్రపోయాడు. ఆ నిద్రలో దేవుడు ఇతడిని ఆశీర్వదించాడు, స్వప్నంలో దర్శనం ఇచ్చాడు, ఇతడికేమో సమస్తం ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత రెండవసారి కూడా దేవుడు ఆయనకి దర్శనం ఇస్తాడు. అది ఎప్పుడు అని అంటే ఆయన దేవాలయాన్ని కట్టించాడు. దేవాలయాన్ని కట్టించిన తర్వాత రెండవసారి కూడా దర్శనం ఇస్తాడు. దేవుడు సొలొమోనును ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నేను నీ తండ్రికి వాగ్దానం చేసిన ప్రకారంగా, నా సేవకుడైన దావీదుకు వాగ్దానం చేసిన ప్రకారంగా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్తాడు. మరి ఆ విధంగానే ఆయన వైభవం అంతకంతకు పెరుగుతుంది. మరి ఆ తర్వాత 9వ అధ్యాయంలో అనుకుంటున్నాను, మీరు చదవండి ఇంటి దగ్గర. అక్కడ షాబు దేశ ప్రాణి ఆయన దర్శించడానికి, ఆయన వైభవం గురించి విని, ఆయన జ్ఞానాన్ని గురించి విని, ఆయన మరి తీర్పులు తీర్చేటటువంటి విధానాన్ని గురించి విని, ఆ షాబు దేశపు రాజు ఆమెను చూడటానికి కానుకలు పట్టుకుని ఆమెను చూడటానికి వస్తుంది. వచ్చి అక్కడేమో ఎక్కువ రోజులే ఉన్నట్టుగా ఉంది, ఖండితంగా ఎన్ని రోజులని లేదు కానీ ఎక్కువ రోజులే ఉన్నట్టుగా ఉంది. ఆమె పరివారం అంతా వచ్చారు, ఉన్నారు. రాజుగారినేమో ప్రశ్నలు అడిగి శోధించాలి అన్న ఆలోచనలో వచ్చింది. ఆమె ఏ ప్రశ్నలు అడిగినా రాజుగారు సొలొమోను చక్కగా సమాధానాలు చెప్పాడు, తగిన సమాధానం, ఆమెకు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు అన్నీ కూడా వచ్చినాయి. అప్పుడేమో ఆమె ఏమందంటే, నేను విన్నదానికంటే ఎక్కువగా చూశాను ఇక్కడ, నా నోటితో నేను వర్ణించలేను ఆ వైభవం, ఆ జ్ఞానం, మరి ఆత్మవిశ్వాసం ఈ రాజుగారిలో ఉన్నటువంటిది. మరి నేను విన్న దేవుడిచ్చిందే, దేవుని కృపను బట్టి కలిగిందే. అందుచేతేమో మరి ఆ విధంగా చెప్తూ ఆ వైభవం ఎటువంటిది అంటే, రాజుగారు ధరించుకునేటువంటి దుస్తులు కాకుండా రాజుగారికి వడ్డించేటటువంటి పాత్రలు అన్నీ కూడా బంగారమే, వెండిది ఒకటి కూడా లేదు. అక్కడ వడ్డించేటటువంటి టేబుల్ మీద ఉండేటటువంటి పాత్రలన్నీ ప్రతిదీ కూడా కప్పులు, గ్లాసులు, మరి స్పూన్లు, ఫోర్కులు, ఈ విధంగా అన్నీ కూడా ప్రతిదీ కూడా కూరలు, కాయలు పెట్టేటటువంటి పాత్రలు అన్నీ ప్రతిదీ కూడా బంగారమే. అవి కాకుండా అక్కడ పనివాళ్ళ వస్త్రధారణ చూడాలి అని చెప్తుంది. పనివాళ్ళకు కూడా మంచి మంచి బట్టలు ఇచ్చారనమాట. అక్కడ రాజు మందిరంలో పనిచేసేటటువంటి పనివాళ్ళకి అంతటి వైభవం ఆ రాజుకు కలిగింది. తర్వాత మందిరాన్ని చక్కగా కట్టించాడు. తూరు దేశపు రాజు అయినటువంటి మరి పేరు జ్ఞాపకం రావట్లేదు నాకు, పొద్దున కూడా అనుకున్నాను నా పేరు, ఇప్పుడు జ్ఞాపకానికి రావట్లేదు. హీరామ్ అనేటటువంటి ఆయన దావీదు ఆయన స్నేహితుడు. ఆయన యూదుడు కాడు, అన్యజనుడే, మరి యూదుడు కాడు. వారిరువురు ఒడంబడిక చేసుకున్నారు. వారిరువురికి స్నేహం ఉంది. దావీదుని గౌరవిస్తూ వచ్చాడు,
తూర్దేశపు రాజు. అందుచేతనేమో దావీదు చెప్పాడు, నాకు నా దేవుని మందిరం కట్టుకోవటానికి. హీరాముకి మరి దైవ భక్తి ఉంది అని అన్నారు. ఆయన అన్యజనుడే కానీ దేవుని ప్రేమించిన వాడు, ఇజ్రాయేల్ దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు అని చెప్తారు. మరి ఈ హీరాముకి సొలొమోను అడుగుతాడు, నేను దేవుని ఆలయాన్ని కట్టిస్తాను, నాకు సహాయం చేయాలి, సరళ వృక్షాలు, గంధ వృక్షాలు, నాకు అవసరమైనటువంటి దేవదార వృక్షాలు అన్నీ కూడా నీ పనివారు మరి చాలా మరి నేర్పరుడు అని విన్నాను, అందుచేత ఏమో నీ నా పనివారిని కూడా పంపుతాను, నీ పనివారి చేత అవన్నీ కూడా తయారు చేయించి అక్కడ ఆ వృక్షాలు ఎలా తగ్గొట్టు కోయాలో, ఎలా మధ్యలోకి ఎలాగ విభజన చేయాలో ఇవన్నీ కూడా చేయించి నాకు పంపు, నేను ఆలయం కట్టుకోవాలి. తర్వాత నీకేమో పనివారి చేతపత్యాలు, మరి నీకేమి ఇవ్వాలో అవన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ హీరాము సంతోషంగా మరి దావీదుతో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి సంతోషంగా నేను చేస్తాను అని అన్నాడు. మరి ఆ విధంగానే ఆయన అన్ని చేస్తాడు. మందిరం అంతా కట్టారు. ఈ మందిరం కట్టేటప్పుడు మరి సొలొమోను చెప్పింది ఏమిటంటే, దేవుడు చెప్పింది అది. దేవుడు సొలొమోనుకి చెప్పాడు. సొలొమోను పనివారికి చెప్పింది ఏమిటంటే, ఎక్కడ శబ్దం రాకూడదు, మందిరం కట్టాలి కానీ ఎక్కడ శబ్దం రాకూడదు, గోడలు కట్టాలి కానీ ఎక్కడ శబ్దం రాకూడదు, మరి కరపని చేయాలి కానీ ఎక్కడ శబ్దం రాకూడదు. ఆ విధంగా సొలొమోను చెప్పాడు. అంచేత ఏం చేశారంటే, వేరే చోట కర్మాగారం ఎక్కడో ఏర్పాటు చేసుకుని అక్కడ అన్ని తయారు చేసుకుని, వస్తువులు అన్ని తయారు చేసి, కిటికీలు, గుమ్మాలు ఏ విధంగా దేవుడు చెప్పాడు ఆ విధంగా తయారు చేసుకుని, మరి కొలతలు కూడా చెప్పాడు దేవుడు. మరి చాలా పెద్ద మందిరం, 45 అడుగులు వెడల్పు, 150 అడుగులు పొడవు, 75 అడుగులు ఎత్తు, ఈ విధంగా కొలతలు ఉన్నాయి. నాకు కరెక్ట్గా అన్ని జ్ఞాపకం లేవు. ఆ విధంగా కొలతల ప్రకారంగా చేయమన్నారు. ఆ ప్రకారంగానే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే మరి వారేమో ఆ కర్మాగారంలో ఒక్కొక్కటి అన్ని తయారు చేసుకుని తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేయటమే. అక్కడ తయారు చేసుకున్నారు, ఇక్కడేమో ఒకదానికొకటి జతపరచడం, ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ మందిరం తయారవడానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్టుగా దైవ గ్రంథం చెబుతుంది. 7 సంవత్సరాలు కూడా సొలొమోను మరి బాల్యంలో ఉన్నట్టుగా మొట్టమొదటిలో ఉన్నట్టుగా తర్వాత కాలంలో లేడు. మొట్టమొదటి కాలంలో చాలా విధేయతతో ఉన్నాడు, అందరినీ గౌరవించాడు, అందరినీ ప్రేమించాడు. తర్వాత వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకున్నట్టుగా ఉంది 7 సంవత్సరాలు. తర్వాత మరి రాజ ప్రాకారం, రాజ నివాసం, ప్యాలెస్, తర్వాత భార్యలు ఉపపత్నులకు ప్యాలెస్లు, ఇవన్నీ కట్టాక మరో 13 సంవత్సరాలు చేసినట్టుగా ఉంది. 13 సంవత్సరాలు. మరి తర్వాత ఏమో మరి రాజు ఏ విధంగా ఉండాలి, ఇజ్రాయేల్ రాజు ఏ విధంగా ఉండాలి అన్నదేమో దైవ గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. రాజు గుర్రాల కోసం ఐగుప్తుకు వెళ్ళకూడదు మొట్టమొదట. తర్వాత ఏమిటంటే ధనానికి ఆశపడకూడదు, ఎక్కువగా సంపాదించుకోకూడదు, దేవుణ్ణి రక్షణ చేస్తాడు తర్వాత, అంచేత ఎక్కువగా సంపాదించుకోకూడదు. తర్వాత తను మనసు స్థిరంగా ఉండకుండా పాడయ్యేటట్టుగా ఎక్కువ మంది భార్యను తెచ్చుకోకూడదు. ఈ విషయాలు చెప్పాడు, ముఖ్యంగా ఈ 3. మరి అతడేమో అవన్నీ కూడా చేశాడు సొలొమోను. అందుచేత మరి పతనం ఆరంభమైంది. 11వ అధ్యాయం వచ్చేసరికి వృద్ధాప్యం అయిపోయింది. అంటే ఈ 11 అధ్యాయాల కాలంలోనూ 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 11 అధ్యాయాలు రాసినటువంటి కాలంలో 40 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. సొలొమోను వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పుడేమో అదోనియా తిరుగుబాటు చేశాడు. వాడిని సంహరించడానికి మరి ప్రయత్నం చేస్తారని భయపడి వాడేమో
వచ్చి మొరపెట్టుకుంటాడు బెత్షెబా దగ్గర, నన్ను క్షమించమని. చివరికి సొలొమోను వాడిని అతన్ని సంహరిస్తాడు. తర్వాత యెరోబామని ఒక అతడు దావీదు కుటుంబీకుడే. అతడేమో మరి నేనే రాజుని, చాలా మంది సొలొమోను వృద్ధాప్యంలో ఉన్నాడు, మంచం మీదే ఉన్నాడు అన్నాక నేనే రాజును అవుతాను. ఆ రాజపరివారంలో నుంచి అనేక మంది సిద్ధపడ్డారు, అనేక మంది ప్రయత్నాలు చేశారు. వారిలో ముఖ్యుడు ఎవరు అని అంటే వారిలో ముఖ్యుడైనటువంటి వాడు యెరోబాముని మరి సొలొమోను సంహరించి ప్రయత్నం చేశాడు. అంచేత అతడేమో ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తుకు పారిపోయిన తర్వాతను నాతాను ప్రవక్త ఈ యెరోబాము దగ్గరికి వెళ్ళి తను వేసుకున్నటువంటి కొత్త వస్త్రాన్ని 12 భాగాలుగా చించుతాడు. 12 భాగాలుగా చించి 10 భాగాలు యెరోబాము చేతిలో పెడతాడు. దేవుడు నీకు అప్పగిస్తున్నాడు, దేవుని ఏర్పాటు ఇది, ఈ 10 గోత్రాల వాళ్ళని నీకు అప్పగిస్తున్నాడు, నీదే రాజ్యం, నువ్వే రాజు అని చెప్తాడు. ఆ సంగతి తెలిసి మరి సొలొమోను అతన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తాడు. అతడు పారిపోతాడు, ఐగుప్తు దేశానికి పారిపోతాడు. పారిపోయిన తర్వాతను ఇక్కడ రెహబాము అనేటటువంటి సొలొమోను కుమారుడిని రాజుగా చేస్తాడు. సొలొమోను కుమారుడే అయిన రెహబాము సొలొమోను కుమారుడిని రాజుగా చేస్తారు. రాజుగా చేసిన తర్వాత మరి దేవుని ఏర్పాటు ఆ విధంగా ఉంది. దేవుడు ముందే ప్రవక్త ద్వారా జరుపుడు చేశాడు. 10 గోత్రాల వాడు విడిపోతారు అని చెప్పాడు. మరి యెరోబామును మొత్తం ఐక్యంగా ఉన్నటువంటి 12 గోత్రాల వారి మీద, ఇజ్రాయేల్ దేశం అంతటి మీద రాజుగా మరి ఈయన చేస్తాడు. చేసినప్పుడేమో మరి అది దేవుని ఏర్పాటు కాదు. సొలొమోను చనిపోతాడు. సొలొమోను చనిపోయిన వార్త యెరోబాము విని ఇక్కడికి వస్తాడు. ఈ మధ్యలోనేమో ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఈ కొత్త రాజుగారి దగ్గరికి అందరూ వెళ్ళి అడుగుతారు. ప్రజలు అన్ని గోత్రాల వాళ్ళు వెళ్ళి అడుగుతారు, ఏమనంటే మీ తండ్రి గారు మా చేత వెట్టి చాకరీ చేయించుకున్నాడు, చాలా అవస్థపడ్డాం, మా భారాన్ని కొంచెం తగ్గించు అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ మరి కుర్రవాడు కదా రెహబాము, ఇతడేమో 3 దినాలు నాకు సమయం ఇవ్వండి, మళ్ళా రండి అని చెప్తాడు ప్రజలకు. ఈ రెహబాము తండ్రి అయినటువంటి సొలొమోను చుట్టూ ఉండేటటువంటి సేవకులు, సలహాదారులు అందరినీ, పెద్దలందరినీ పోగు చేసి అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు మంచితనంతో వాళ్ళతో వ్యవహరించు, అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు, మంచితనంతో వ్యవహరించు, మంచి మాటలు చెప్పు, వాళ్ళని గౌరవించు, వాళ్ళ భారాన్ని తగ్గించు, అలాగైతేనే అదే నీకు శ్రేయస్కరం, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, అందరూ ఐక్యంగా ఉంటారు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ మాట ఇతడికి రుచించలేదు. తర్వాత తన చుట్టూ ఉండేటటువంటి తన స్నేహితులతో మరలా అతడేమో ఆలోచన చేస్తాడు. వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే, నేను అలా చేయను, నేను మీ భారాన్ని ఇంకా పెంచుతాను, నా తండ్రి నడుము కంటే నా చేతి చిటికిన వేలు రావు పెద్దది అని చెప్పు అని చెప్తారు. ఇతడు ఆ ప్రకారమే చెప్తాడు. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మరి ఇజ్రాయేల్ గోత్రాలు అందరూ కూడా 10 గోత్రాల వరకు కూడా దావీదులో మనకి చోటు ఎక్కడ ఉంది, మనమేమో యెరోబాము దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటారు. యెరోబాముని రప్పించి అతడి పట్టాభిషేకం చేస్తారు. అతడేమో మరి ఉత్తర దేశం మీద ఆయన రాజుగా ఉంటాడు. ఉత్తర దేశం అన్నా, మరి యెరోబాము పరిపాలన చేసిన దేశం అన్నా, మరి లేకపోతే ఇశ్రాయేల్ దేశం అన్నా, మరియు ఎఫ్రాయిం దేశం అన్నా అదే ఉత్తర దేశమే. దాన్ని 10 గోత్రాల ప్రజలు ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం. రెండవ భాగం మరి యోధా దేశం అని అన్నారు. యోధా ఏమో
ఈ రెహబాము పరిపాలన చేస్తున్నాడు. రెహబాముకి ఎవరు మిగిలారు? ఇంకా ఆ, యోధా గోత్రపు వారు మిగిలారు, బెంజమిన్ గోత్రం వారు మిగిలారు. ఈ 2 గోత్రాలకే రాజు ఇప్పుడు ఈయన. ఆ యెరొబాము ఏమో 10 గోత్రాలకి రాజు. యెరూషలేం పట్టణం నార్త్ ఉత్తర దేశంలో ఉంది, రెహబాము దేశంలో ఉంది. అంచేతను ఇజ్రాయేల్ దేశపు వారు పైనుంచి మరి యోధా విధులివి, యోధాది జాతి విధులివి ఏమిటంటే సంవత్సరానికి 3 సార్లు పండుగ జరిపించుకోవడానికి యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి. మరి ఆలయం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంచేతన వారేమో ఆ ప్రజలు యెరూషలేం రావటం మొదలుపెట్టారు. యెరూషలేం రావటం మొదలుపెట్టిన కారణంగా యెరూషలేం రావటం వెళ్ళటం ఈ విధంగా చాలాసార్లు చేస్తున్నారు. అందుచేతన ఈ యెరొబాము ఏం చేశాడంటే అక్కడ 2 దూడలను పెట్టించి మరి 2 చోట్ల బేతుల దగ్గర ఒకటి, మరొక చోట ఒకటి 2 విగ్రహాలను, దూడల్ని, బంగారు విగ్రహాలను, దూడలను తయారు చేయించి వీళ్ళే మిమ్మల్ని దాస్యం నుంచి తీసుకొచ్చిన వాడు వీడే అని ఆ ప్రజలకు చెప్తున్నారు. విగ్రహారాధనలో వాళ్ళందరూ కూడా విగ్రహారాధన విస్తరించింది. మరి ఆ విధంగా నాశనం ఆరంభమవుతుంది. సొలొమోను ఎప్పుడైతే మరి 1000 మంది భార్యను తెచ్చుకున్నాడు, సొలొమోను ఎప్పుడైతే మరి ధనాశ పెరిగి ధనార్జన చేశాడో, ఆ ధనం అందరూ తెచ్చేస్తున్నారు, అవి ప్రజలకే పంచిపెట్టాలి. అది ఆ విధంగా చేయలేదు. రాజ్య అభివృద్ధి కోసం, దేశ క్షేమం కోసం ఖర్చు పెట్టాలి. ఆ విధంగా చేయలేదు. ఆస్తిపాస్తులు ఇతడే సంపాదించుకుంటున్నాడు, భార్యని ఇతనే పోగు చేసుకున్నాడు. మరి నాశనం వచ్చింది. ఆ నాశనం ఏమో ఈ జాతి అంతటి మీదకి కూడా నాశనం వచ్చింది. ఆ విధంగా నాశనం అయ్యారు. తర్వాత ఈ 11వ అధ్యాయం దగ్గర నుంచి, ఈ 17వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు 17, 18, 19, 20, 21, 22 7 అధ్యాయాల్లోనూ కూడా ఇర్మియా ప్రవక్త గురించి ఉంది. ఇర్మియా ప్రవక్త మరి ఆహాబు, జెజబెలు అప్పుడేమో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో మరి రాజుగారి భార్య. రాజుగారి భార్యకి ఎప్పుడు ప్రాముఖ్యం రాదు, కానీ ఈ యెజబెలు రాజుగారి కంటే ఎక్కువ పెత్తనం చేసింది, అధికారం చెలాయించింది. ఎందుకంటే ఆమె ఇజ్రాయేల్ రాజు కాదు, ఇజ్రాయేల్ జాతి మనిషి కాదు, వేరే జెజబెలు వేరే దేశపు మనిషి, వేరే జాతి మనిషి. ఆమెమో విగ్రహారాధన తెచ్చిపెట్టింది దేశంలోనికి. విగ్రహారాధన బాగా అభివృద్ధి చెందింది. 100 మంది ప్రవక్తలు ఉన్నారు, 450 మంది ప్రవక్తలు ఉన్నట్టుగా ఉంది అక్కడ. ఎవరు? ఏ ప్రవక్తలు? యెజబెలు యొక్క ప్రవక్తలు. ఏలియాయే ఉత్తర దేశానికి, దక్షిణ దేశానికి కూడా ప్రవక్త. 2 చోట్ల ఆయన సంచారం చేస్తూ ఉండేవాడు. ఈ అధ్యాయంలో ఏలియా గురించి ఎక్కువ ఉంది. ఏలియాకి దేవుడు పంపాడు, అక్కడ ఉండమన్నాడు. అక్కడ ఉండమన్నప్పుడు ఉన్నాడు. ఎక్కడ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఆ వాగు నీళ్ళు ఇప్పుడు ఉంటాయి, వాగు నీళ్ళు తాగుతా అక్కడ ఉండమన్నాడు. ఆహారం ఎలాగంటే ఆహారం కాకూరం, నీకు ఆహారం తెచ్చి అందించు, నేను పంపుతాను అన్నాడు. కాకులు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా, మీట్, బ్రెడ్, మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్ని తెచ్చి అక్కడ పెట్టడం. మరి ఇతడేమో కెరీతు వాగులో నీళ్లు తాగటం, అవి తినటం. ఆ విధంగా ఉన్నాడు. ఉదయం సాయంత్రం సమయానికి ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్నాడు చక్కగా. తర్వాత ఏమో సారిపతు అనేటటువంటి గ్రామంలో ఒక విధవరాల దగ్గర, విధవరాలకి సహాయం చేయమన్నాడు. విధవరాల కుటుంబంలో ఉండమన్నాడు. మరి వెళ్ళి ఆ గృహంలో ఉండటానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ తల్లి ఏమందంటే, నాకు నా బిడ్డడికి సరిపడక పిండి కొంచెమే ఉంది, ఇక్కడ ఎక్కువ లేదు, నా బిడ్డడికి పెట్టేసి నాకు సరిపోయినా చాలపోయినా ఇద్దరం చనిపోదాం అనుకుంటున్నాం, కరువులో ఉన్నాం, మరి నీకు పెట్టాక నా దగ్గర ఎక్కడుంది అని అడుగుతుంది. అడిగినప్పుడు ఏరియా ప్రవక్త ఏం చెప్తాడంటే, నువ్వు ముందు ఒక చిన్న రొట్టె కాల్చు, ఒక చిన్న అప్పం కాల్చి నాకు పెట్టు, తర్వాత నీకు ఏ లోటు ఉండదు అని చెప్తాడు. ఆ తల్లి విశ్వాసంతో ఆ విధంగానే చేస్తుంది. చేసినప్పుడు ఆమె గోనలో
మరి అది ఎప్పుడు పిండి ఎప్పుడు తగ్గలేదు. ఆమె జాడీలో నూనె ఎప్పుడు కూడా తగ్గలేదు. ఆ విధంగా ఆశ్చర్యకరంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. తర్వాత ఆ కుమారుడు చనిపోతాడు. సరిపతిలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతడిని చనిపోయాడని అందరూ తల్లి ఏడ్చింది. అందరూ చుట్టుపక్కల అందరూ పోగయ్యారు. ఇతను బిడ్డని ఎత్తుకుని మేడ మీద గదికి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి మరలా తీసుకొస్తాడు. నీ కుమారుడు చనిపోలేదని ఎదుర్కోయాడు అంతే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి దింపుతాడు. ఇటువంటి ఆశ్చర్యకార్యాలు ఆయన అనేకం చేశాడు ఆయన. తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం ఉండదు అని రాజుకు చెప్పాడు. ఎందుకంటే నేను నిజమైన దేవుని సేవకుడిని అని రుజువు చేసుకోవటం కోసం ఆ విధంగా చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. తర్వాత ఏమో మరి 3.5 సంవత్సరాలు మరలా వర్షం కావాలని అడిగాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురిసింది. ఆ విధంగా అనేక సూచక్రియలు ఆయన చేశాడు. ఇక్కడ ఈ జెజబెల్ ఈ విగ్రహారాధనే ప్రోత్సహిస్తుంది. ఆ విగ్రహారాధికులైనటువంటి వాళ్ళు అనేక మంది వీళ్ళున్న యాజకులు ఉన్నారు. ఆ యాజకుడికి ఒక సవాల్ విసురుతాడు. ఏమిటంటే, మీరు బలి అర్పించండి, మీ బలి దేవుడు అంగీకరిస్తే అదేమో దహనం అవుతుంది, కింద నుంచి అగ్ని వచ్చి దహిస్తుంది. దేవుడు అంగీకరించినట్టయితే అది మీ దేవుడు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటాను. లేకపోయినట్టయితే నేను మీ ప్రయత్నం ముందు చేయండి. అది అవ్వకపోయినట్టయితే అప్పుడు నేనేమో మా దేవునికి బలి అర్పిస్తాను. మా దేవుడు మరి అగ్నిని పంపి ఆ బలిని అంగీకరిస్తాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ ప్రకారంగానే వాడు చేస్తారు. వాడు రోజుల్లా కష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. మనం చూస్తాం ఇక్కడ అక్కడక్కడ రోడ్ల మీద ఒళ్ళు కోసుకోవటం, మరి కత్తులు ఎలా దించుకోవటం, కొరడాలతో కొట్టుకోవటం, అటువంటి ప్రయత్నాలు అన్నీ చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా వాడి దేవత కరుణించలేదు. కాదు, విగ్రహాలు అవేం కరుణిస్తాయి. అప్పుడేమో సాయంత్రం అయిపోతుంది. ఈ ఏరియా బలిపీఠం కట్టెలు పేర్చి దహన బలి అర్పించి అక్కడ దాని చుట్టూ కందకాలు తవ్వి నీరు పోయించేస్తాడు. ఎందుకంటే నిప్పు ఎటువైపు ఏ పక్క నుంచి వెళ్ళకుండా కట్టెల మీద కూడా నీరు పోయిస్తాడు. ఎందుకంటే మరి గారడీ కాదు ఇది అని చెప్పడానికి. మరి అప్పుడు ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి కట్టెల మీద నుంచి మరి ఆ దహన బలిని అంగీకరిస్తాడు దేవుడు. సంపూర్ణంగా దహనం అవుతుంది. అప్పుడేమో ఈ ప్రవక్తలందరినీ పట్టుకుని, ఈ అష్టారోజు ప్రవక్తలందరినీ పట్టుకుని ఏరియాతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వాళ్ళందరినీ సంహరిస్తారు. సంహరించిన తర్వాతను మరి ఏరియా భయపడిపోతాడు. జెజబెల్కి భయపడిపోయి పారిపోతాడు. ఎంతగా పారిపోయాడు, ఎంతగా భయపడ్డాడు అంటే ఇంకా నాకు శక్తి లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నా ప్రాణం తీసేయి ప్రభువా అని మొరపెట్టుకుంటాడు. అంత దూరం పరిగెట్టాడు అరణ్యంలో. పరిగెట్టి ఇంక నేను చనిపోతాను, నన్ను ఇంకా యెజబెల్ బ్రతకనివ్వదు అని అనుకుంటాడు. ఇక్కడ మనం 2 పాఠాలు నేర్చుకోవాలి. ఏమిటంటే, సొలొమోన్ లాగా మరి అన్ని భయభక్తులు ఉన్నప్పటికీ కూడా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, సొలొమోన్ గురించి చెప్తున్నాను. సొలొమోను ఎంత జ్ఞానం అయినప్పటికీ కూడా ఆయన రాసేడు ప్రసంగంలో విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసము విస్తారమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. విస్తారమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. జ్ఞానం ఉంది అక్కడ గర్వించితే, జ్ఞానంలో తప్పులేదు, జ్ఞానాన్ని బట్టి గర్వించితే. అందుచేత విస్తారమైనటువంటి అభ్యాసం చేయటం కూడా అనవసరమే. తెలుసుకోవాలన్నంత వరకు తెలుసుకున్నాం చాలు, నేర్చుకున్నాం చాలు. దైవగ్రంథం చదువుకుంటూ ఉంటే చాలు. దైవగ్రంథం అవసరమైనటువంటి విజ్ఞానాన్ని ఇస్తుంది. మరి తర్వాత ఏమో సొలొమోను చేసింది ఇంకోటి ఏమిటంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో. ఈ లోక స్నేహం, లోకంతో స్నేహం చేస్తే ఆ దేవునితో వైరం, దేవునికి శత్రువును అవుతున్నాం, విరోధం అవుతున్నాం. అది అర్థం చేసుకోలేదు. లోకంతో స్నేహం చేశాడు. వెండి బంగారాలను ఆస్తిపాస్తులన్నింటినీ కూడా
పోగు చేసుకున్నాడు, భార్యను చుట్టూ పెట్టుకున్నాడు. ఆ భార్యలు ఇతన్నేమో విగ్రహారాధన తట్టుకు తిప్పారు. ఎందుకంటే భార్యలు అనేక మంది ఉన్నారు, యూదురాళ్ళు ఉన్నారు, మరి అన్యజనులు అనేక మంది ఉన్నారు, విగ్రహారాధికులు అనేక మంది ఉన్నారు. ఏ ఏ చేతితో అయితే మరి ఏ సొలొమోను దేవుణ్ణి ఆరాధించి మందిరం అంతటిని తయారు చేశాడో ఆ చేతితోనే మళ్ళా విగ్రహాలకి బలిపీఠాలు కట్టి అర్పణలు అర్పించాడు. ఆ విధంగా ఆయన హృదయాన్ని మార్చివేశారు వాళ్ళు. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్తా, ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు, మరి విస్తారమైనటువంటి మరి సంపాదన ఉండకూడదు. ఆ రెండు చేశాడు ఆయన. మరి అందుకే సొలొమోను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వేటి జోలికి వెళ్ళినా మన ఆత్మీయ జీవితానికి అదేమో విరోధం అవుతుంది, అడ్డంకి అవుతుంది. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అస్తమాను టీవీ చూస్తా ఉన్నా సరే, అస్తమాను సోలు కబుర్లు పెట్టుకుంటా ఉన్నా సరే, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకుంటా ఉండాలి, దేవునితో ఏకాంతంగా గడపాలి, ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. ఆ విధంగా మన హృదయం ఉన్నప్పుడు దేవునితో అంటుకట్టుబడి ఉన్నాం. దేవుని మనం పాపం చేయటానికి, శోధనలో పడటానికి అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఎందుచేతనం అంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటున్నాడు. దేవుని సహవాసంలో మనం ఎదుగుతున్నాం. సాధారణ మనం శోధించడానికి వీలవదు. సాధారణ మన జోలికి రాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మనము సోమరతనంతో ఉంటే లోక సంబంధమైనటువంటి వాటికి ప్రాముఖ్యం ఎప్పుడైతే ఎక్కువ ఇస్తామో ఆ సమయంలో మనమేమో శోధనకు అవకాశం ఇస్తున్నాం, సాధారణకి అవకాశం ఇస్తున్నాం. సాధారణ మనల్ని ఎదిరించడానికి అవకాశం మనకి మనమే ఇస్తున్నాం. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఏలియా గురించి మరి ఇంకోటి ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా మరి ఆయన భయపడ్డాడు. ఆ భయం అవసరం లేదు విశ్వాసకి. దైవగ్రంథం స్పష్టంగా చెప్తుంది, భయపడేటటువంటి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఏమిటంటే ధైర్యం, విందుల నిగ్రహం, జ్ఞానం కలిగినటువంటి ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయం ఉంటాడు. ఎరవేళగా విశ్వాస హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముని ఉనికిని మనం గ్రహించలేకపోతాం ఎప్పుడు మనం నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు, మనం వాక్య సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు, మనమేమో దేవునితో సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు. అలా కాకుండా దేవునితో సహవాసంలో నిరంతరాయంగా మనం ఉంటే, దేవుని ఎరవేళ స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటే, భయపడేటటువంటి ఆత్మను మనం పొందాం లేదు, మనకి దత్తపుత్ర ఆత్మను మనం పొందాం, అంచే ధైర్యంగా ఉంటాం. దేవుడు మరి క్రీస్తు ప్రభుతో సమానంగానే మనం దేవుడు ప్రేమించాడు. మరి ఆ విధంగానే మనం చూస్తాడు. ఆ విషయంలో మనం ఆలోచించుకోవాలి. మరి ఈ ఎరువురు గురించి మనం ఎక్కువ నేర్చుకోవాలి. ఈ ఎరువురు గురించి మనం ఎక్కువ చదువుకోవాలి, నేర్చుకోవాలి. మరి ఆ విధంగా చేయండి. మరి సొలొమోను వైభవం చూడండి, సొలొమోను చేసినటువంటి పాపం చూడండి, ఏలియా యొక్క ధైర్యం చూడండి, ఏలియా యొక్క భయం చూడండి. ఏలియా పరిగెడుతున్నాడు తప్ప ఈ జెజబెలుని చూస్తున్నాడు తప్ప దేవుని చూడటం లేదు. పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఆవిడేం చేస్తున్నాను, దేవుడు ఉన్నాడు నా పక్షంగా అని అనుకోలేదు. అందుచేతను మనం దేవుడి మీదే హృదయం లగ్నపరిచి ఉంచుకున్నట్టయితే దేవుడు మన నిరంతరాయంగా కాపాడతాడు. దయచేసి అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ముగించు.